నిన్న టాస్క్లలో కూడా సంజనాకి అలాగే తనుజాకి ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. అంటే ఇమాన్యుయల్ ని నిజం చెప్తున్నా, ఈ తనుజ ఎవరైతే ఉన్నారో ఫుల్ కన్నింగ్ గేమ్ ఆడుతుంది భయ్. నిజం చెప్తున్నా, ఆమె ఎంత కన్నింగు, ఆమె ఎంత ఏడుపు మొక్కంది ఎవరు చూడలే. ఎంత సింపుల్గా తప్పించుకునే తెలుసా, ఇలా 1 lakh రాగానే పక్కకి ఇట్లా వెళ్ళిపోయింది. అమ్మ ఆ అబ్జర్వేషను చేసిందో లేదో అనుకున్నా కానీ నిన్న సంజన చేసి దాన్ని పాయింట్అవుట్ చేసింది, గేమ్ ఆర్గ్యుమెంట్లో పెట్టింది చూడు, ర్యాంప్ అడిచింది. ఇది కదా పాయింట్ టు పాయింట్. నీ లెక్క నేను ఎక్కడ దాక్కోలే, పనిష్మెంట్ ఇచ్చిర్రు నన్ను 2 సార్లు జైలుకి పంపించి, ఒకసారి జైలుకి పోయింది. సో జైల్లో పోయినా కంటెంట్కి ఎట్లా క్రియేట్ చేసింది తెలుసా, షాక్ అయిపోయి 20 పాయింట్లు రాగానే అందరు అవాక్. అట్లా ఉంటుంది సంజన. సో టైటిల్ విన్నర్ సంజనే అవుతుంది. లచ్చ ఖర్చు అయినా సంజన నీకోసం ఇక్కడ కృష్ణకాంత్ పార్దర్ రచ్చనే. ఓకే, అంటే ఇప్పుడు వరకు కూడా కొన్ని వాళ్ళకి పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇద్దరిని బయటకి తీసేయాలి గేమ్ లో ఆడకుండా. సో తనుజ ప్లాన్ ఏంటంటే హైయెస్ట్ ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసేస్తాను అని చెప్పింది. అంటే హైయెస్ట్ లో ఉన్నవాడు గేమ్ లో ఆడకూడదు అంటారా, లీస్ట్ లో ఉన్న వాళ్ళు ఆడాలంటారా? సో హైయెస్ట్ ఎవరు ఉన్నారు? ఇమాన్యుయల్, డిమాండ్ పవన్. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుంది? మరి బర్ని సాయిబాబా బర్ని అన్నాడు, అంకుల్ ఉన్నాడు కదా, అంటే డాడీ అని వదిలిపెడుతుందా? సరే ఆమెను వదిలేసాయి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన ఎందుకు తీయట్లేదు? అంటే వీళ్ళు ఒక ప్లాన్ తోటి వెళ్ళారు. అరే అయ్యో సినిమాలో దొంగతనం చేసి నీకు ఇది నాకు ఇది అన్నట్టు పంచుకున్నట్టు ఉంది అది పంచాయతీ. సో నిజంగా ఎంత దారుణం అనిపే నిన్న డబ్బులు పంచే టాస్క్లలో కానీ నాకు మస్తు బాధ అనిపించింది. సంజనను చూసి బాగా అనిపించింది. ఇంకొకటి ఈ తనుజ చేసిన చెత్త ప్లానింగ్లో ఆమె ఒరిజినాలిటీ, ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మాట్లాడే అసే గిసే మాట్లాడుతున్నారంటే అది చాలా చాలా దూరం వెళ్ళిపోయారు. అది ఫస్ట్ నుంచే కదా, ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు. ఈ ఒక్కసారి ఏం చేయలే, ఫస్ట్ నుంచే టార్గెట్ చేస్తున్నారు. ఆఖరికి డెమాన్ పవన్ సుమన్ శెట్టి గినంగా ఆమెని, సుమన్ శెట్టికి అదే విశ్వాసం లేదు, కుక్కగానే విశ్వాసం ఉంటుంది అని సుమన్ శెట్టికి అడిగి విశ్వాసం ఉండదు. అసలు వాడు ఇన్ని రోజులు సస్టైన్ అయిందంటేనే సంజన వల్ల. అలాంటి సుమన్ శెట్టి ఈరోజు ప్రతిసారి 50,000 టోకెన్ ఇచ్చేదానికి వాడు అంత సచ్చిండు. 1,00,000కి మేము ఒప్పుకునేది కదా, బోల్డ్ సార్లు సపోర్ట్ చేసింది కదా, తనుజ కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేసింది, బర్ని గారు నామినేషన్ తప్పించుకునే దానికి సపోర్ట్ చేసింది. వీళ్ళు నిజంగా ఎంత పిచ్చోళ్ళు అంటే బిగ్ బాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో 4-5 వాళ్ళంతా చెత్త గేమ్ ప్లానింగ్ ఎవరికి లేదు. ఇంకొకటి వాళ్ళ ఒరిజినాలిటీ అనేది రౌండ్ బయటపడింది. అసలు ఇంకా ముందే పడింది ఓటింగ్ ముందే, ఎందుకంటే తనుజది ఆ పవన్ కళ్యాణ్ది ఒరిజినాలిటీ బయటపడింది, వాళ్ళ క్యారెక్టర్స్ అనేది. లేకుంటే వాళ్ళు డేంజర్ ఇన్ని రోజులు దాచుకున్నది ఈరోజు బయటపడ్డది. ఇప్పటి వరకు జెన్యున్గా ఉన్నది, లాస్ట్ వరకు ఉండేది, కప్పు కొట్టేది సంజననే. ఓకే, నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్ లో కూడా ఇమాన్యుయల్ కి అలాగే సంజనకి కొంచెం బాండింగ్ కూడా తగ్గిపోయింది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ దగ్గర అవుతున్నప్పుడు, అంటే విన్నింగ్ పర్సంటేజ్ తగ్గుతున్నప్పుడు ఎవరికి వాళ్ళు శత్రువులు అవ్వడం కామన్. అది ఆ తల్లైనా కొడుకైనా నేనైనా నువ్వైనా సరే, ఇప్పుడు నాకు కావాలి, నేను టైటిల్ విన్నర్ అవ్వాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వు ఎవరైతే నాకేం సంబంధం, వెళ్ళిపోవడమే. ఈ కాలంలో పదవుల కోసం అన్నతమ్ములు నరుక్కొని వస్తున్నారు. ఆ కెప్టెన్సీగా మనం ఫేక్ బంధాలు పెట్టుకుని మోసం చేసి పోయేదంత ఇబ్బంది ఏం లేదు. సో డెఫినెట్లీగా సంజన టైటిల్ విన్నర్ అవుతుంది. ఇప్పటి వరకు గుండెల మీద చేసుకొని చెప్పండి, బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తున్న అందరికి ఒకటే సవాల్, సంజన ఎక్కడైనా సరే తప్పుగా మాట్లాడి ఇప్పటి వరకు ఆమె సింపతి ఏమైనా క్రియేట్ చేసినట్టు మీకు 1% అనిపించినా నన్ను చెప్పించుకొట్టుర్రి ఇప్పటి వరకు. సో ఆమె అంత జెన్యున్గా ఉంది కాబట్టి ఈరోజు బిగ్ బాస్లో సస్టైన్ అయింది. టాప్ 5 కంటెస్టెంట్ టాప్ 1 కప్పు కొడుతుంది. అంటే రీతు ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్, భరణిని సేవ్ చేసుకోవడానికి రీతుని బయట. నీకు ఇంకో విషయం తెలుసా, రేపు ఈ వారము మిడ్ వీక్లో సుమన్ శెట్టి వస్తాడు, తర్వాత ఇమాన్యుయల్ బయటకు వస్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చేది ఇమాన్యుయల్. టైటిల్ విన్నర్ అనుకున్న ఇమాన్యుయల్ రేపు బయటకు వస్తున్నాడు. సంజన ఓట్ బ్యాంక్ ఎలా పెరిగింది తెలుసా, ఇప్పుడు బీభత్సం పెరిగింది. అంటే అరే ఇన్ని రోజులు అమ్మాయిని ప్రతిరోజు టార్చర్ పెట్టి, ప్రతిరోజు ఏదో ఒక రోజు గుడ్డు దొంగతనం చేసిన దానికి నువ్వు ప్రతి దొంగతనం చేసావు, అది ఇది వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు అందరూ. ఆ విషయం ఆ బుర్ర వాళ్ళకి అర్థమై ఉంటే బాగుండేది. ఆ బుర్ర వాళ్ళకి అర్థం లేకనే కదా, తెలియకనే కదా సుమన్ శెట్టి లాంటోడు మూర్ఖుడు. సుమన్ శెట్టి ఒక మూర్ఖుడు లాంటోడు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నాడు. ప్రతి 50,000 నేను బర్ని అన్న ఆల్రెడీ 1 వీక్ బయటకు పోయి వచ్చాడు. అది గేమ్ ఫాల్టే. అది పరిణామాలు తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలంటే 1 వీక్ నువ్వు ఆడలేవు, సస్పెన్స్లో పెట్టాలి. సో నువ్వు 1 వీక్ బయటకు పోయి వచ్చావు కాబట్టి నేను సంజనకి ఇస్తున్నాను ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది. ఈయనకైతే అన్ని జోబులు వేసుకుంటాడు డబ్బులు, ఆమె సాయానికి వస్తే
సంజన గారు మీరు ఏం చేయలేరు. లేదు సిస్టర్ అంట. అబ్బా ఫస్ట్ ఏమో ఏమంటారు పుల్లబొట్టి తర్వాత వేస్తారుగా అట్లా చేసినట్టుంది అది. చెప్పండి. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. ఎలా ఉంది బిగ్ బాస్? ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇమాన్యుయల్. ఎందుకు? ఎందుకంటే ఆయన బాగా కష్టపడ్డాడు. ఫస్ట్ వీక్ నుంచి 14 వీక్ వరకు బాగా కష్టపడ్డాడు. టాస్క్ కానీ గేమ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ బిగ్ బాస్కి ఒక హోప్ వచ్చిందంటే ఇమాన్యుయల్ అని. అంటే మిగతా వాళ్ళు కంటెంట్ ఇవ్వట్లేదు అంటారా? కంటెంట్ ఇస్తున్నారు కానీ ఇమాన్యుయల్ కంటెంట్ ఇవ్వట్లేదు కదా. ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్కి హోపే లేదు అసలు. అంటే ఇమాన్యుయల్ గేమ్ వచ్చేసి ఒక స్ట్రాటజీగా కొంచెం సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే సంజనాని ఇన్ని రోజులు సపోర్ట్ కోసం యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమెకి సపోర్ట్ ఇమాన్యుయల్ది కావాల్సినప్పుడు ఇవ్వలేదు కదా, దానిపైన ఒపీనియన్ ఏంటి? అట్లా అంటే ఇప్పుడు ఆడియన్స్ ఎప్పుడు సంజనాని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే ఆమె గేమ్ కూడా బాగానే ఆడుతుంది కదా, అందుకే ఆమె బిగ్ బాస్లో ఉంది. లేకపోతే ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తారు. సపోర్ట్ లేకపోయినా ఇంకా ఉన్నారు కదా మన పవన్ అయినా కళ్యాణ్ సుమన్ శెట్టి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఎందుకు తను ఇమాన్యుయల్ గేమ్లో ఏదైతే టాస్క్ పెట్టినా వాడు ఫస్ట్ విన్ అవుతాడు. ఇమాన్యుయల్ ఒక్కడే, అందులో ఎవ్వరు లేరు. ఇప్పుడు ఏది ఈ వీక్లో 2 గేమ్లు వచ్చినాయి, ఇమాన్యుయల్ విన్ అయింది. మరి కళ్యాణ్ గేమ్ ఎలా ఉందంటారు? కళ్యాణ్ గేమ్ ఇప్పుడు ఆయన ఈ వీక్ సంచలకు తన గేమ్ లేదు. స్టార్ట్ నుంచి ఆయన బాగా ఆడాడు, ఒక రేంజ్లో ఆడాడు కళ్యాణ్ కూడా, దానికి ఏంటి మనం. మరి తనుజ గేమ్? తనుజ ఆమె ఏడ్చుకుంటా ఎమోషనల్ ఎక్కువైకుంటా కళ్యాణ్తో ఇప్పుడు కొంచెం క్లోజ్ అవ్వకుండా తను కూడా బాగానే ఆడింది. కాకపోతే ఆమె టాప్ 3లో ఉంటుందని అనుకుంటున్నాను. సుమన్ శెట్టి అసలు నేను ఒకటే అనుకున్నా, ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా ఉంటాను అసలు నేను నా కళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఆయన ఉన్నాడంటే లేదు ఆయన గేమ్ మాత్రం మంచిగా పర్ఫెక్ట్ అని గేమ్లో ఆయన నిమిషాలు ఇవ్వలేదు. కాకపోతే ఆడుతున్నాడు, కాకపోతే ఎందుకంటే ఆ ఏజ్లో కూడా అంత గేమ్ ఆడుతున్నా అంటే చెప్పలేము ఒక నేను అనుకున్నా మంచిగా. అందరూ తనుజ ఇమాన్యుయల్ అంటున్నారు. సో మరి ఏమంటారు దీనిపైన? తనుజ ఇమ్ము అని చెప్తున్నారు. తనుజ ఇమ్ము అని చెప్తున్నారు. నేనైతే అమ్మ ఇప్పుడు ఏంటంటే నేను కూడా మొన్నటి వరకు ఒక ఆడపిల్లకి ఇస్తే మనకు కూడా ఒక ఆడపిల్లగా గర్వంగా చెప్పుకుంటాము. ఈసారి టైటిల్ తనుజాకి ఇవ్వాలని చెప్పేసి నేను కొన్ని దాంట్లో చెప్పాను. కానీ ఇస్తే సంతోషమే, దానికి నేనేం అనట్లేదు. కానీ ఆర్మీ పవన్కి ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. ట్రోల్స్ చేయని అతనంటే బిగ్ బాస్ హౌస్లో ఒకలాగా మాట్లాడాడు, బయటకు వచ్చిన తర్వాత ఇంకోలాగా మాట్లాడాడు. కానీ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారు వాళ్ళు, అవునా? అందుకని ఆయనకి ఇస్తేనే నాకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఆయన గురించి చెప్తున్నాను. ఇస్తే మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. విన్నర్ మాత్రము ఆర్మీ పవనే. ఎంతన్నా మీరు అడగండి, ఆయన గురించి ఆర్మీ పవన్ అనే చెప్తాను నేను. రన్నర్ అంటే మన తనుజ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే థర్డ్ ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉన్నారంటారా? అతని గేమ్ స్ట్రాటజీ గేమ్ ప్లే ఎలా ఉంటుంది? గేమ్ బాగా ఆడతాడు. ఎందుకంటే ఇమ్ము గురించి మనము ప్రత్యేకంగా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్లో మనం చూస్తున్నాము, మంచి అబ్బాయి చాలా బాగా ఆడుతూ ఫైనల్ దాకా వచ్చాడు కాబట్టి అందరికి హ్యాపీనే. అది ముగ్గురు. తనుజ గేమ్ బాగానే ఆడుతుంది, కానీ ఏంటంటే మాటికి ముందు బాధపడము, ఏడవడము, తొందరగా ఫీల్ అవుతుంది ఆమె. కానీ బిగ్ బాస్ హౌస్లో పోయినప్పుడమ్మా ఏం చేయాలంటే మనము గేమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఏ టాస్క్ ఇస్తే దాని మీద ఆడాలి. అంటే ఫ్యామిలీని మిస్ అవుతుంది, కానీ చెల్లెలు పెళ్ళినో మన ఏదో ఉంది అని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. అంటే భరణి గారు ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే ఒక స్టేట్మెంట్ వదిలారు, తనుజ కళ్యాణ్ని కంట్రోల్ చేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తున్నాడు కళ్యాణ్ అన్నట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు కదా, అందులో ఏమైనా నిజం ఉందంటారా? నిజం అంటే ఏం లేదు, కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి డైలాగ్ వదలాలి, ఇదంతా మళ్ళీ అనుకోవాలి, జనాలు అనుకునేలా చేస్తాడు ఆయన. ఎవరు? భరణి కదా. భరణి ఏంటంటే ఆయనకు కూడా పాపం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అది. ఓకే, థ్యాంక్ యూ.